దేశాన్ని ఏకం చేసిన గీతం, భిన్న సంస్కృతులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన జాతీయ గీతం, గుండెల నిండా దేశభక్తిని రగిలించిన ఆలాపన, స్వాతంత్రోద్యమంలో భారతీయులను కదం తొక్కించిన పోరాటన జయకేతనం, తెల్లదొరలను తరిమికొట్టిన విజయనాదం, అదే జనగణమన. భారతీయ ఆత్మ నలుదిక్కులా ఏకతాస్వరంగా మార్మోగిన గీతం. జనగణమన కేవలం జాతీయ గీతం మాత్రమే కాదు, మనమంతా భారతీయులమే అని గుర్తు చేస్తున్న ఒక అదృశ్య బంధం. వసుదైక కుటుంబం అనే భావనను మనలో నింపే చైతన్య సుమగంధం. విశ్వ కవీంద్రుని కళ నుంచి జాలువారిన స్వేచ్ఛానాదం. అఖండ భారతావనిలో చైతన్య భావాన్ని రగిలించిన జాతీయ గీతానికి స్వరకల్పన జరిగింది మన తెలుగు గడ్డపైనే కావడం మనందరికీ గర్వకారణం. భిన్నత్వంలో ఏకత్వానికి ఏకతాస్వరమైన గీతం, జాతి జనుల గుండెల్లో ప్రభవించిన ఉషోదయ గేయం. స్వరాజ్య ఉద్యమంలో అఖండ భారతావనిని ఒక్క తాటిపై నడిపించిన గీతరాజం. ఆనాడు భారతీయుల్లో నిద్రాణమైన పోరాట పటిమను మేల్కొల్పిన గీతం మన జనగణమన. స్వాతంత్రోద్యమంలో భారతీయుల మనసు పొరల్లోని స్వేచ్ఛాభావాలకు నవోత్తేజాన్ని పురిగొల్పింది జనగణమన. ఈ గీతం కోట్లాది మందిని చైతన్యవంతులను చేసింది. లక్షల మెదళ్లను ఒక్కసారిగా కదిలించింది. ఈ గీతం యావత్ భారతీయులను ఒక్కతాటిపై నడిపించింది. ఒక గీతానికి అంతటి శక్తి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంది అంటూ తనకు తానే సమాధానంగా నిలిచింది మన జాతీయ గీతం. స్వాతంత్రోద్యమ సమరంలో ప్రతి భారతీయునిలో స్ఫూర్తి జ్వాలలు నింపి నేటి జనస్వామ్య భారతంలో జాతీయ గీతమై భాసిల్లుతున్న జనగణమనను ఒక్కసారి ఆలపిస్తే ఒక జాతీయ గీతానికి ఉన్నటువంటి అద్వితీయమైన అపూర్వమైన శక్తి అనుభవైక్యమవుతుంది. 114 ఏళ్ల కిందట విశ్వకవి విరించిన ఆ గీతం నేడు ప్రతినిత్యం కోట్లాది గొంతుల్లో ప్రభవిస్తూనే ఉంది. నాడు సమరయోధుల భాషగా మొదలై నేడు కోట్లాది భారతీయుల శ్వాసగా భాసిల్లుతున్న గీతరాజం మన జాతీయ గీతం. ఉదయ గీతంగా రవీంద్రుడు రాసిన జనగణమన ఇప్పుడు ప్రతి భారతీయుని హృదయ గీతంగా భాసిల్లుతోంది. తెల్లదొరలను తరిమికొట్టే ధిక్కార స్వరమై పల్లవించింది. బ్రిటిషర్ల పాలనపై సంధించిన పోరాట శరమైంది. కోట్లాది మందికి స్వేచ్ఛ వాయువులనందించే మంత్రమైంది. జనగణమన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి పడమటి దారిని చూపిన విజయ గీతిక అయిందే. ఈ గీతం మన దేశంలోనే కాదు, మన దేహంలో కూడా ఒక భాగమైపోయింది. అందులో ప్రతి పదం, ప్రతి వాక్యం మన నరనరనా జీర్ణించుకుపోయింది. కుల, మత, జాతి, భాష భేదాలకు అతీతంగా విశ్వ మానవాళి క్షేమాన్ని కోరుతూ శతాబ్దానికి పైగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. భిన్నత్వంలో ఏకత్వమని చాటి చెప్పే భారతీయ సమాజానికి నిలువెత్తు అద్దం జనగణమన. భారతమాతను బంధ విముక్తురాల్ని చేయడానికి లక్షలాదిగా సమరయోధులు తమ ప్రాణాల్ని కూడా పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో ముందుకు ఉరికేలా, సమస్త భారతం ఒక్క తాటిపై నిలిచి ముందుకు కదిలేలా అందర్నీ ఏకం చేసిన గీతం మన జనగణమన. 1911 డిసెంబర్ 11న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కళ నుంచి జాలువారిన ఈ గీతం స్వతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషిస్తూ వచ్చింది. ఠాగూర్ బెంగాల్లో రాసినటువంటి 4 భాగాల బెంగాలీ గీతంలో మొదటి భాగం మన జనగణమన. 1911లో దీన్ని మొదటిసారిగా ఆలపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ దేవుణ్ణి శ్లాఘిస్తూ రాసిన ఈ గీతం స్వాతంత్రానంతరం అనునిత్యం జాతీయ గీతంగా 1000 నోళ్ల పలుకుతూనే ఉంది. 1911 డిసెంబర్ 27 కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలో మొట్టమొదటిసారిగా జనగణమనను ఆలపించారు. అప్పటి నుంచి ఈ గీతం నింపిన స్ఫూర్తి నేటికి కొనసాగుతూనే ఉంది. స్వతంత్ర భారతావని గణతంత్రంగా ఆవిర్భవించడానికి 2 రోజుల ముందు రాజ్యాంగ సభ జనగణమనకు జాతీయ గీత హోదాను కల్పించింది. 1950 జనవరి 24న జాతీయ గీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. జనగణమన గీత రచనే కాదు, దానికి సంగీత బాణీలు సృష్టించింది కూడా రవీంద్రుడే. విశ్వకవి సృజించిన బాణీలకు అనుగుణంగా జాతీయ గీతాన్ని ఆలపించేందుకు 52 సెకండ్లు పడుతుంది. జాతీయ గీత రచన నాటకీయంగా జరిగింది. 1919లో ఐరిష్ వివాదాస్పద రచయిత బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జేమ్స్ హెచ్ కజిన్స్ ఆహ్వానంపై చిత్తూరు జిల్లా మదనపల్లె డ్రీమ్ హిల్స్ లో ఉన్న ఆయన కాలేజ్ను రవీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించారు. ఆ పర్యటనలో 1919 ఫిబ్రవరి 28న
కాలేజ్ ఆవరణలో కొందరు విద్యార్థులతో కలిసి ఉన్నప్పుడు రవీంద్రుడు మొదటిసారిగా జనగణమనను బెంగాలీలో ఆలపించారు. ఆ తర్వాత ఈ పాటను ఆ కాలేజ్లో ఉదయగీతంగా ప్రతిరోజు ప్రార్థనా సమయంలో ఆలపించేవారట. ఆ తర్వాత రోజుల్లో జనగణమనను మదనపల్లిలో ఉండగానే జేమ్స్ హెచ్ కజిన్ భార్య మార్గరెట్తో కలిసి ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఈ తర్జుమా ప్రతి నేటికి బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ మదనపల్లిలో భద్రంగా ఉంది. ప్రతి భారతీయుడి అణువణువు పులకించేలా, దేవదేవుని శరణు కోరేలా, ఆ సేతు హిమాచలాన్ని కళ్లకు కట్టేలా వర్ణించిన ఆ గీతాన్ని తొలిసారి ఆలపించగానే అక్కడి విద్యార్థులు చప్పట్లతో కళాశాల మొత్తం మారుమోగిపోయింది. అంతటి చైతన్య స్ఫూర్తి జనగణమనలో నిద్రాణమై ఉంది. జనగణమన మన దేశాన్ని ఒక్కటి చేసింది. ప్రతి భారతీయుడి మనసును దండలో దారంలా కలిపి ఉంచింది. దానిలో ప్రతి పదం ఒక్కో భారతీయుని హృదయాంతరంగాల్ని తాకింది. అన్ని ప్రాంతాలను కలుపుతూ భారత భాగ్య విధాతకు జేజేలు పలికింది. ఆ గీతంలో మాధుర్యమే కాదు, అర్థం అంతరంగం కూడా అద్భుతమే, అద్వితీయం, అనిర్వచనీయం. భారతదేశం అంటేనే భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాల నిలయం. తొలినాళ్లలో భారతదేశం ఏనాడు ఒక్కటిగా లేదు. ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. మొఘల్ శకంలో కూడా ఎక్కువ భాగం ఏకంగా ఉన్నా సంస్థానాలు వేరుగా ఉండేవి. దేశంలో మాత్రం కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు విస్పష్టంగా సుస్పష్టమయ్యేవి. వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చిన బ్రిటిషర్లు దీన్ని ఆసరాగా చేసుకునే దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆ సమయంలో చాలా భిన్నంగా ఉన్న సమగ్ర భారతాన్ని ఏకం చేస్తూ రాసిన గీతమే జనగణమన. అన్ని ప్రాంతాలను, భౌగోళిక స్వరూపాలను కలుపుతూ రాసిన ఆ గీతం 100 ఏళ్లకు పైగా భారతీయులందరిలోనూ ఏకతా రాగాన్ని పలికిస్తోంది. యావత్ భారతం దేవదేవుణ్ణి కీర్తిస్తూ సాగుతుంది జనగణమన. ఈ జనగణమంతా నిన్ను కీర్తిస్తున్నారు. ఓ అధినాయక, నీకు జయము కలుగుగాక. నీవే మా భారతదేశానికి భాగ్య విధాతవు. పంజాబు, సింధు, గుజరాత్, మరాఠీ, ద్రవిడ, ఒరిస్సా, బెంగాలీ ప్రజల హృదయాలు, వింధ్య హిమాలయ పర్వతాల ప్రతిధ్వనులు, యమునా, గంగా వంటి జీవనదుల జలసిరుల జరులతో శోభించే ఓ భాగ్య విధాత, నీ శుభనామం ఉద్బోధను కలిగిస్తోంది. అవి నీ జయగాథను కొనియాడుతున్నాయి. నీవు సకల జనులకు మంగళకారివే. ఓ భారత భాగ్య విధాత, నీకు జయము కలుగుగాక. నీకు జయము, జయము, జయము అంటూ సాగుతుంది మన జనగణమన. ఇలా జనగణమన మొత్తం దేశాన్ని గుర్తు చేస్తుంది. పంజాబ్ నుంచి బెంగాల్ వరకు, హిమాలయాల నుంచి దక్షిణం వరకు అంతా ఒక్కటే అని చెబుతుంది. జీవనదులన్నీ దేశానికి జీవకర్రగా మారి ముందుకు నడిపిస్తున్నాయని వివరిస్తుంది. భారత భౌగోళిక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని కళ్లకు కట్టే అక్షర రాజమే జనగణమన. ఆయనే స్వయంగా పాడిన జనగణమన వీడియో కూడా ఇదే. భారతదేశాన్ని కలిపి నిలుపుతున్న ఈ గీతం చుట్టూ వివాదాలున్నాయి. 1911లో కింగ్ జార్జ్ V పట్టాభిషేక సమయంలో రవీంద్రుని సంపాదకత్వంలోని బ్రహ్మ సమాజం వెలువరించే తత్వబోధ ప్రకాశికలో ఇది ప్రచురితమైందే. దీంతో ఈ గీతం ఆయన్ను కీర్తించేందుకు రాసిందని అప్పట్లో కొన్ని పత్రికలు రాసుకొచ్చాయి. ఈ గీతాలాపన తొలిసారి జరిగిన మర్నాడు కూడా బ్రిటన్ పత్రికలు ఇదే విషయాన్ని రాసుకొచ్చాయి. కానీ ఆ వార్తలను రవీంద్రుడు ఖండించాడు. ఈ గీతంలో కేవలం జయాన్ని, భగవంతుణ్ణి మాత్రమే కీర్తించానని, కేవలం భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని రాశాను తప్ప ఏ చక్రవర్తులను పొగుడుతూ రాయలేదని నిర్ద్వందంగా ఖండించారు. ఈ గీతంలో పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా అంటూ అలనాటి సంస్థానాల గురించే ప్రస్తావించారన్న విమర్శ ఉంది. పైగా పాకిస్తాన్ పరిధిలో ఉన్న సింధును తొలగించి కశ్మీర్ను చేర్చాలన్న డిమాండ్ కూడా చాలా కాలంగా వినిపిస్తోంది. ఇలా ఎన్ని విమర్శలున్నా జనగణమన ఔన్నత్యం మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఆనాటికి, ఈనాటికి, ఏనాటికి ఆ గీతం నిత్య నూతనం, మనసును నింపే నిత్య పరిమళ సుమగంధం, ప్రతి భారతీయుని హృదయ గీతం. భారత రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ గీతంగా భాసిల్లుతున్న మన జనగణమన ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. భావాలకు, భాషలకు అతీతంగా భిన్నత్వంతో ఏకత్వాన్ని సర్వదా చాటి చెప్పే గీతరాజంగా 8 దశాబ్దాల స్వతంత్ర భారతావని ప్రయాణంలో ప్రతి అడుగులోనూ జాతి జనుల్లోనూ ఏకతా భావాన్ని పాదుకొల్పుతూ వస్తోంది.
అలాంటి జాతీయ గీతంపై 2016లో దేశ సర్వోన్నత న్యాయస్థానం కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్స్లో సినిమా ప్రారంభానికి ముందు విధిగా జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, జాతీయ గీతాన్ని ఏమాత్రం అవమానపరిచేలా ఎలాంటి ముద్రణలు చేయకూడదని స్పష్టం చేసింది. అయితే 2018లో ఈ ఆదేశాలను సవరించింది. సినిమా హాల్స్లో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. జాతీయ గీతాన్ని ఎప్పుడు ప్రదర్శించాలి, ఏ షోకి ముందు ప్రదర్శించాలి, అసలు ప్రదర్శించాలా వద్దా అనేది పూర్తిగా థియేటర్ యాజమాన్యాల నిర్ణయమని స్పష్టం చేసింది. అయితే జాతీయ గీతం ప్రదర్శించినప్పుడు మాత్రం విధిగా అందరూ గౌరవించాలి, లేచి నిలబడి ఆలపించాలి అని స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది. జాతీయ గీతాలాపన ప్రారంభమయ్యే కొద్దిసేపటికి ముందుగా సినిమా హాళ్ల ఎగ్జిట్ డోర్స్ కూడా మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కోరింది. ఇది నా దేశం, ఇది నా భూమి అన్న భావనను ప్రతి ఒక్కరి మనసులోనూ నాటేందుకు, దేశం మీద ప్రేమను, బాధ్యతను గుర్తెరిగి నడుచుకునేందుకు, దేశ సార్వభౌమత్వాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేలా ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయ గీతాన్ని అవమానపరిచేలా ముద్రణలు చేయడం కానీ, కమర్షియల్ అవసరాలకు వాడుకోవడం కానీ, ఇతర విధానాల్లో దాన్ని అనుకరించడం కానీ చేయకూడదని స్పష్టం చేసింది. మొత్తంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో జాతీయ గీత గౌరవం మరింత పెరిగింది. జాతీయ గీతాన్ని విధిగా గౌరవించడం, జాతీయ గీతాలాపన జరిగేటప్పుడు విధిగా నిలబడటం, మనసారా గీతాన్ని ఆలపించి చివర్లో జయ హే అంటూ దేశానికి సెల్యూట్ చేయడం ప్రతి పౌరుడి కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ గీతం ఆలాపనకు కోడ్ ఆఫ్ కాండక్ట్ ను రూపొందించింది. నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా నిలబడాలి అన్నది ప్రాథమిక నిబంధన. జాతీయ గీతం మొత్తాన్ని 52 సెకండ్ల నిడివిలోపే పాడాలి. అలాగే 20 సెకండ్ల సంక్షిప్త రూపంలోనూ పాడొచ్చు. సంక్షిప్త రూపం అంటే మొదటి, చివరి పంక్తులు ఆలపించాలి. పాట పాడేటప్పుడు ఎలాంటి ఆటంకాలు, ఇతర శబ్దాలు చేయకూడదు. ఒకవేళ జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అగౌరవపరిచేలా ప్రవర్తిస్తే జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి విధించేలా నేషనల్ ఆనర్ యాక్ట్ 1971ని అమల్లోకి తీసుకొచ్చారు. జాతీయ గీతం అన్నది దేశ ప్రజల ఆత్మ. దాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే. దాని గౌరవానికి భంగం కలగడం అంటే దేశ గౌరవానికి భంగం కలిగించినట్టే. భిన్నత్వంలో ఏకత్వమైన భారతీయతకు ఏకతా స్వరం జనగణమన. జాతీయ గీతం ఈ దేశానికి ఆత్మ, ప్రతి ఒక్కరి చిరునామా. దేశ జాతీయ గీతం గొప్పతనాన్ని రేపటి తరాలకు చెప్పేందుకు ఎన్టీవీ సాగించిన మహాయజ్ఞమే మన దేశం మన గీతం కార్యక్రమం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఒక్కసారి ఆ మహోజ్వల కార్యక్రమం జరిగిన తీరు, రేపటి తరానికి చేసిన మహోపకారాన్ని స్మరించుకోవడం ఎంతైనా సముచితం. రాష్ట్రం, కులం, ప్రాంతం, మతం, భాష, జాతులతో సంబంధం లేకుండా దేశంలోని 145 కోట్ల మందిని ఏకం చేసిన ఏకైక సాధనం జనగణమన. దీనికి భాష అవసరం లేదు. మీరు ఏ ప్రాంతం వాళ్ళో అక్కర్లేదు. ఏ మతం వాళ్లైనా ఈ గీతాన్ని ఆలపిస్తారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నంగా ఉండే అఖండ భారత్ను ఒక్కటిగా చూపించేదే ఈ ఒక్క గీతం. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ విరామమైన అన్వేషణ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞాన వాహిని మృతాంత విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో, తలుపులో, పనిలో నిత్య విశాల పదాల వైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రి నా దేశాన్ని మేల్కొనేటట్లు అనుగ్రహించు అంటూ రవీంద్రుడు కోరుకున్న భారతదేశంలా వర్తమానం లేదు. జాతిని నడిపిన జీవన చైతన్య గీతాన్ని కూడా మర్చిపోయే పరిస్థితుల్లో ఆధునిక తరం ఉంటున్నారన్న కఠోర వాస్తవాన్ని గుర్తించిన ఎన్టీవీ జాతీయ గీతం ప్రచారానికి సంకల్పించింది. వివిధ పాఠశాలల్లో జనగణమన ఆలపించడాన్ని ప్రసారం చేస్తూ నేటి తరానికి జాతీయ గీతం ఆవశ్యకతను చాటి చెప్పి స్ఫూర్తి నింపింది.
ప్రతి క్షణం ప్రజాహితం లక్ష్యంతో మీడియాలో అడుగుపెట్టిన ఎన్టీవీ 2012లో చాలా పాఠశాలల్లో జాతీయ గీతాలాపన జరగడం లేదని గుర్తించింది. అసలు నేటి తరానికి జాతీయ గీతంపై ఎంతటి గౌరవం ఉందో తెలుసుకోవడానికి ఒక సర్వే చేసింది. అందులో కఠోర వాస్తవాలు బయటపడ్డాయి. చాలా మంది యువతకు జాతీయ గీతం ఏంటో తెలీదు, తెలిసినా పాడటం రాదు. చాలా మందికి జాతీయ గీతానికి జాతీయ గేయానికి కూడా తేడా తెలియదు. ఈ నిర్లిప్తతను, నిర్లక్ష్యాన్ని అంతం చేసేందుకు బాధ్యతగా ఉన్నటువంటి మీడియా సంస్థగా ఎన్టీవీ ఒక వినూత్న దేశభక్తి కార్యక్రమానికి రూపమిచ్చింది. అదే మన దేశం మన గీతం. మహోజ్వలంగా సాగింది ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమం. ఇలాంటి ప్రయత్నం దేశంలో ఇంకెక్కడా జరగలేదు. జనగణమన ప్రాధాన్యం, చరిత్ర ఇవన్నీ రేపటి తరానికి తెలియజేయాలన్న లక్ష్యంతో ఎన్టీవీ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి మన దేశం మన గీతం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు గడ్డపై అడుగడుగునా జాతీయ గీతాన్ని పాడుకుంటూ జాతీయతా భావాన్ని వెలిగించే అరుదైన ప్రయత్నమిదే. దాదాపు 125 చోట్ల ప్రతి కార్యక్రమంలో కనీసం 50,000 మందితో కలిసి జనగణమన పాడటం ఈ మన దేశం మన గీతం కార్యక్రమం ఉద్దేశం. పవిత్ర యజ్ఞంలా భావించి ప్రారంభించిన మన దేశం మన గీతం కార్యక్రమంలో స్వయంగా ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి పాల్గొంటూ భావి పౌరులకు స్ఫూర్తినిచ్చారు. ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఎన్టీవీ ప్రారంభించిన ఈ మహా కార్యక్రమం అనతి కాలంలోనే లక్షలాది మంది భావి పౌరుల్లో జాతీయతా భావాన్ని రగిలించింది. అందర్నీ కదిలించింది. వేల గొంతుకులు ఒక్కటై జయ హే జయ హే జయ జయ హే అంటూ ఆలపిస్తుంటే దిక్కులు దద్దరిల్లాయి. భరతమాత గుండెలు పులకరించాయి. 2013 ఆగస్టు 6వ తేదీ ఓరుగల్ నగరంలో దేశభక్తిని ప్రబోధించే ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది ఎన్టీవీ. ఏకంగా 25,000 మంది విద్యార్థులతో మొదలైన ఆ కార్యక్రమం వేలాది మందిలో స్ఫూర్తి రగిలించింది. అలా మొదలై ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కొనసాగిన మన దేశం మన గీతం కార్యక్రమం ఓ ప్రభంజనంలా మారింది. రాష్ట్రమంతా ఈ కార్యక్రమానికి కదిలి వచ్చింది. భావి భారతాన్ని నడిపించాల్సిన పౌరులంతా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ప్రతి ఒక్కరూ గుండెల్నిండా జాతీయ భావాన్ని నింపుకుని జనగణమన గీతాన్ని ఆలపించారు. ఆనాడు మొదలైన మన దేశం మన గీతం కార్యక్రమం రాష్ట్రమంతా దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించింది. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మన దేశం మన గీతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లలే స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారంటే ఈ కార్యక్రమం ఎంత స్ఫూర్తి నింపిందో అర్థమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో పాటు స్వాతంత్ర సమరయోధులు మన దేశం మన గీతం కార్యక్రమానికి స్థానిక నాయకుల వరకు అంతా హాజరయ్యారు. హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయమూర్తులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అంతా ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు. ఆనాటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మన దేశం మన గీతం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మహాయజ్ఞంలో రాష్ట్ర ప్రథమ పౌరుడిగా తన బాధ్యతను పంచుకున్నారు. ఒక్క జాతీయ గీతాలాపంతో కార్యక్రమాన్ని ముగించేయకుండా స్వతంత్ర పోరాటాల్ని కూడా గుర్తుకు తెచ్చే కళా ప్రదర్శనలతో వేదిక మొత్తం జాతీయ భావంతో నిండిపోయేది. కార్యక్రమం ప్రారంభించిన అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విశేష ప్రాచుర్యంలోకొచ్చింది. నాటి నుంచి 2013 ఆగస్టు 6 వరకు ప్రపంచవ్యాప్తంగా 125 కేంద్రాల్లో మన దేశం మన గీతం కార్యక్రమాన్ని నిర్వహించి 20 లక్షల మంది విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసింది ఎన్టీవీ. ఇలా మన దేశంలోనే కాదు, కువైట్ వంటి విదేశాల్లో అక్కడి భారతీయుల మదిగదిని జన్మభూమిపై జాతీయ భావం నింపేలా మన దేశం మన గీతం కార్యక్రమం నిర్వహించి జనగణమన గీత ఔన్నత్యాన్ని నలుచెరుగులా చాటి చెప్పింది ఎన్టీవీ. జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థుల్లో జాతీయ గీతంపై గౌరవం పెంచడంతో పాటు స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను, వారి త్యాగనిరతని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులతో స్వాతంత్ర సమరయోధుల ఏకపాత్రాభినయాలు, ఏకరూప ప్రదర్శనలు నిర్వహించారు. ఇది విద్యార్థుల్లో జాతీయ గీతం పట్ల
మరింత ఆసక్తిని పెంపొందించింది. ఒక్క గీతం కోట్ల మందిని ఏకం చేసింది. జనగణమన గీతానికి అంతటి శక్తి ఉంది. వందల పూలన్నీ దండలో ఒకటిగా ఒదిగిపోయేలా అన్ని పూలను కలిపి ఉంచే దారంలా భిన్న సంస్కృతుల్ని, భిన్న భాషల్ని, భిన్న ప్రాంతాల ప్రజలను ఒక్కటిగా కలిపి ఉంచిన ఘనత జనగణమనకే దక్కుతుంది. జాతి గీతాన్ని యావత్ జాతి జనుల గుండెల్లో ప్రభవింపచేసేందుకు ఎన్టీవీ సంకల్పించి మహోజ్వల ఉద్యమం దిగ్విజయంగా కొనసాగించింది. భావి తరాలకు మన జాతీయ గేయ ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. మన జాతీయ గీతాన్ని ఆలపించటం, గౌరవించటం మన దేశానికే కాదు, మనకి మనమిచ్చుకునే గౌరవం. అది ఈ పుణ్యభూమిపై పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత. మనమంతా ఒక్కటే అని చాటి చెప్పే భావన అది. ఆ ఘన భావనను మన దేశం, మన గీతం విశ్వవ్యాపితం చేసింది. జాతీయ గీతానికి తరతమ భేదాలుండవు. ప్రాంతాలు, భాష, సాంస్కృతిక, కుల, మత ఇలాంటి భేదాలు అస్సలే ఉండవు. భారతదేశం, భారత జాతి ఉన్నంతకాలం ప్రతి భారతీయుణ్ణి ఏకం చేసే ఓ అదృశ్య శక్తి. తన పదాలతోనే ప్రతి ఒక్కరి ఎదలయలను మీటే సజీవ స్రవంతి. అలాంటి జాతీయ గీతాన్ని మన దేశం, మన గీతం కార్యక్రమంతో సమున్నతంగా నిలబెట్టింది ఎన్టీవీ. ఆ కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులు స్ఫూర్తి పొందారు. జాతీయ గీతాన్ని గౌరవించటం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించారు. ఈ స్ఫూర్తి కలకాలం ఇలాగే కొనసాగాలని కోరుకుందాం.